కారు అద్దాలు వల్ల కొట్టి అన్నీ వాళ్ళు చూసిరు అన్నీ అంతా టీవీలలో వస్తూనే ఉంది అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ప్రీ ప్లాన్ తోడే పక్కకి ఇంటి పక్కకి ఎట్టుంటాడు వజ్రేష్ యాదవ్ గమ్మత్తున్నది. నేను ఇక్కడికి వస్తున్నా తెలుసు వాళ్ళకు. మా అల్లుడు అర్ధగంట ముందు వచ్చిండు నాకంటే, నేను అర్ధగంట తర్వాత వచ్చిన. అక్కడ మూర్చిద్దలపల్లి ప్రచారం చేసుకొని ఇక్కడికి వచ్చిన. లేకపోతే ఎందుకు వస్తారు చెప్పు? ఆ మ్యూజిక్ బండి ఎందుకు పంపిస్తారు అర్ధగంట ముందు? అర్ధగంట సేపు బజాయించిపించారు మా ఇంటి ముంగట్ని. అవసరమా అది? రేపు మా ఇంట్లోకి వెళ్ళి వచ్చినాము. నేను బయటికి వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే, వాళ్ళని ఏమన్నా దూషిస్తే, కాంగ్రెస్ పేరు ఎత్తితే, ఏమన్నా దాడి చేస్తే అది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏమీ లేదు. నా ముంగట 3 రిపోర్టర్లు ఉన్నారు. టీవీ5 సత్యనారాయణ నన్ను అమ్మగట్టి, ఇంకో 2 రిపోర్టర్లు వాళ్ళ పేరు వస్తుంది కానీ నాకు ఆంధ్రప్రభ రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎట్లా నడుస్తుంది అని అడుగుతున్నా, డిస్కషన్ చేస్తున్నా. ఇంత అన్యాయమా? ఇప్పుడు కంప్లైంట్ రాసినాం ఆ ఎస్సీది. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం. ఎవరు ఇక దాడి చేసేది వీడియోలు ఉన్నాయి కదా. నేను బయటికి వెళ్ళలే, రూమ్లోకి వెళ్ళి ఎట్లా దాడి చేసిండే. ఇప్పుడు నేను దర్వాజా తీసుకొని బయటికి వెళ్ళలే, మా గన్మెన్లు నడు వాళ్ళు నన్నే దర్వాజా దాకొచ్చి దర్వాజా కొట్టి ఇట్లా గుద్దిడు ఇరగొడదామని ప్రయత్నం చేశాడు. నేనైతే బయటికి పోలే కదా. వీడియోలు కూడా మిగతానే ఉన్నాయి కదా కొన్ని. కావాలని ఓడిపోతారని భయం పుట్టుకుంది మల్లారెడ్డితోటి. ఘోరంగా ఓడిపోతున్నామని భయం పుట్టుకొని ఏదన్నా అరాచకం సృష్టించాలి, ఏదన్నా దౌర్జన్యం చెయ్యాలి.